సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. చరిత్రలో మే నెల 28వ తేదీ యొక్క విశిష్టత, జననాలు, మరణాలు మరియు జాతీయ దినాల గురించి ఇప్పుడు వింటారు. ముందుగా చరిత్రలో మే నెల 28వ తేదీన జన్మించిన వారి గురించి చూద్దాం. చరిత్రలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు గారు జన్మించిన రోజు. వీరు 1923 సంవత్సరం మే నెల 28న జన్మించి 1996న మరణించారు. చరిత్రలో ఈరోజు పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు అయినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి గారు జన్మించిన రోజు. సూరవరం ప్రతాప్ రెడ్డి గారు 1896 సంవత్సరం మే నెల 28వ తేదీన జన్మించారు. అలాగే చరిత్రలో ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి వినాయక్ దామోదర్ సావర్కర్ గారు జన్మించిన రోజు. వినాయక్ దామోదర్ సావర్కర్ గారు 1883 సంవత్సరం మే నెల 28న జన్మించారు. అలాగే ఈరోజు సంగీత దర్శకుడు కోటి జన్మించిన రోజు. వీరి పూర్తి పేరు సాలూరు కోటేశ్వరరావు గారు. కోటి 1958 సంవత్సరం మే నెల 28న జన్మించారు. అలాగే చరిత్రలో ఈరోజు సూక్ష్మ కళలో గిన్నిస్ రికార్డును సృష్టించినటువంటి తెలుగు యువకుడు గట్టెం వెంకటేష్ జన్మించిన రోజు. ఈయన 1996 మే నెల 28న జన్మించారు. అలాగే చరిత్రలో ఈరోజు పరమపదించిన వారు జానపద బ్రహ్మ అని పేరు పొందినటువంటి ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత అయినటువంటి బి విఠలాచార్య గారు మరణించిన రోజు. వీరు 1999 మే నెల 28న కన్నుమూశారు. అలాగే చరిత్రలో ఈరోజు మలయాళ సినిమా నేపథ్య గాయకుడు ఎడవ బషీర్ గారు మరణించిన రోజు. వీరు 2022 మే నెల 28న కన్నుమూశారు. అలాగే ఈరోజు జాతీయ దినాల గురించి తెలుసుకుందాం. మే నెల 28వ తేదీన నేపాల్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. మీరింతవరకు చరిత్రలో మే నెల 28వ తేదీ యొక్క విశిష్టత, జననాలు, మరణాలు గురించి విన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు డే ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా సుజిత టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.